నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా ఆయన దగ్గరికి. ఆయన దగ్గర పోతే ఆయన అన్న మాటలు ఏంటంటే, ఇలా ఫోన్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నాడు. ఫోన్లో డబ్బులు అడుగుతా వాయిస్ రికార్డింగ్ దొరికింది. దొరికితే ఒక సూసైడ్ని హత్య కిందికి చేసే దాని మీద అది రికార్డింగ్ దొరికితే మేము తీసుకుపోయి ఇచ్చినాం అతనికి. ఇస్తే ఆయన అన్న మాటలు ఇదే, వీళ్ళకు ఎట్లా ఫోన్లో మాట్లాడాలో తెలియదు అని చెప్పేసి. అంటే అతను దీనికి వేసినారు. సో అప్పుడు అది కూడా అప్పుడు టీడీపీ టైంలోనే ఆయన మాకు ఎస్పీగా ఉన్నాడు. నేను నో డౌట్ ఖచ్చితంగా దీని మీద ప్రెజర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది జనం యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, జనం యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కడే కానీ మీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు కానీ కథలు కానీ ఏవే కానీ లింక్ కావటం లేదు, ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట. సో ఇవంతా లింక్ కావాలి, ఖచ్చితంగా కల్ప్రిట్స్ బయటపడాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్ప్రిట్స్ ఎవరో బయటపడాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లేదు. మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైందో నాకు అర్థం కావటం లే. ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు. అది ఏం రీజన్సో ఏందో, కొంతమంది ఏదో ఇచ్చినారంటారు, మెయింటైన్ చేసుకుంటాను అంటున్నారు. కానీ హౌ ఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా, కానీ డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడమో, పేపర్లలో 4 కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడమో కాకుండా, ఎవరైతే దీనిలో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా. అప్పుడు కానీ దీని మీద తేలదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలబన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చాన్ని ఎత్తుకొని పోవాల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే. స్త్రీలోలుడని, లక్ష్మీభారతుడని, అది ఇది అని చెప్పేసి ఏమేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా, ఇదే కథనాలు వచ్చినట్టు కదా. ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫాము, ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది. కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పనిచేయదు, అందరి దగ్గర ఫోన్ పే ఉండదు. ఎక్కువ మీ బ్రాండీ షాప్లలో దీనిలలో మీ షాప్లలో ఉండేదో 80% దినకూలీలే వచ్చి తాగుతా అంటారు. దినకూలీలు వచ్చి చేసే